అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వే ఫర్ తెలుగు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి, లైక్ చేయండి. మీకు నచ్చితే నేను చేస్తున్న వీడియోలను కూడా మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇక విషయానికి వస్తే, తమిళనాడు రాష్ట్రంలో టీవీకే పార్టీ మరి కొలువుదీరింది. మరి ఆ రాష్ట్రంలో ప్రస్తుతం మరి కొత్తగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ మరి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు మరి దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు మరి గతంలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలను ఆయన తీసుకుంటుండడం గమనార్హం. ఎందుకంటే అలాంటి నిర్ణయాలు మరి ప్రజలను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రులు కూడా మరి ఆయనలాగా ఆలోచిస్తే మరి ఈ వ్యవస్థలో అనేక మార్పులు చేర్పులు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఆయన మరి అధికారంలోకి రాగానే గుడులు, మసీదులు, చర్చిలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా మొత్తం మీద విద్యాలయాలకు దగ్గరలో ఉంటున్న ఆ ప్రాంతాల్లో లిక్కర్ షాపులు ఉండకుండా మరి ఒక నిర్ణయం తీసుకున్నాడు. వాటిని మొత్తం రద్దు చేశాడు ఆయన. ఇక ఆయన ఫ్లెక్సీల పైన కూడా నిర్ణయం తీసుకున్నాడు. మనందరికీ తెలిసిన ఫ్లెక్సీలను మొత్తం రద్దు చేశాడు. ఫ్లెక్సీల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, ఫ్లెక్సీల వల్ల ఏ విధంగా ప్రజలు నష్టపోతా ఉన్నారు, వాతావరణ కాలుష్యం ఏ విధంగా మరి ప్రభావితం అవుతుంది, ఇలాంటి నిర్ణయాలు తీసుకొని మరి వాటిని కూడా ఆయన రద్దు చేయడం జరిగింది. మరి కొత్తగా తాజాగా మరి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న నిర్ణయం నిజంగా దేశవ్యాప్తంగా ప్రజలు అందరూ ఆ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. ప్రస్తుతం ఆ నిర్ణయం ఏంటంటే, మనం చాలా సినిమాల్లో చూసాం. ఎప్పుడు మన సమాజంలో చర్చ జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో కావచ్చు, మరి చాలా వరకు ఈ లంచము, అవినీతి అని చర్చ జరుగుతూ ఉంటే చాలా సినిమాల్లో కూడా చూపించారు. మనకు భారతీయుడు సినిమా తమిళ శంకర్ దర్శకత్వం వహించాడు, కమల్ హాసన్ హీరో. అదేవిధంగా ఠాగూర్ సినిమాలో కూడా చిరంజీవి నడిచిన ఠాగూర్ సినిమాలో ఈ లంచం, అవినీతి గురించి కూడా చర్చ జరిగింది. ఎప్పుడు కూడా ఈ లంచం గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం. మరి ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ విధంగా లంచం తీసుకుంటూ పట్టుబడతా ఉంటారు. మరి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కావచ్చు, ఆ శాఖకు సంబంధించిన ఏదైతే మరి ఈ కరప్షన్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు పట్టుకుంటా ఉంటారు. అయితే ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన విజయ్ లంచాన్ని రాష్ట్రంలో నిర్మూలించడానికి ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఒక ప్రోత్సాహక పథకాన్ని ఆయన తీసుకురావడం జరిగింది. అంటే తమిళనాడు రాష్ట్రంలో ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా సరే 1000 రూపాయలు ఎవరైనా లంచం అడిగితే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయండి అని చెప్పాడు. ఫిర్యాదు చేయడమే కాకుండా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వారికి నజరానాను కూడా మరి తమిళనాడు టీవీకి ప్రభుత్వం మరి ప్రకటించేసింది. అంటే ఎవరైనా సరే మరి ప్రభుత్వ కార్యాలయాల లోపల మరి మనం పాస్బుక్ల కోసం రెవెన్యూ కార్యాలయాలకు వెళ్తూ ఉంటాం. ఇతరత ఎంపీడీఓ అంటే మండల పరిషత్ కార్యాలయం కావచ్చు, మొత్తం మీద ఏ ఆఫీస్ అయినా సరే ప్రభుత్వ కార్యాలయం, సెక్రటేరియట్ కూడా వస్తుంది. ఇక్కడ మనకు ఏజీ ఆఫీస్ వస్తుంది. ఇలా రకరకాల ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి మనకు ప్రతి జిల్లా లోపల. తమిళనాడులో కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో మరి ఎవరైనా సరే మిమ్మల్ని 1000 రూపాయలు, కేవలం 1000 రూపాయలు లంచం అడిగినా సరే పూర్తి సాక్ష్యాధారాలతో మాకు ఫిర్యాదు చేస్తే గనక ప్రభుత్వం తరఫున 1,00,000 రూపాయల నగదు బహుమతిని అందిస్తామని చెప్పేసి విజయ్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా చాలా మంది హర్షిస్తున్నారు, అభినందిస్తున్నారు. ఎందుకంటే ఈ లంచం అనేది మొత్తం దేశంలో మొత్తం ఒక వేల్లోకి పోయింది. మొత్తం దాన్ని నిజంగా కూకటి వేలతో పెకిలించాలంటే అది కేవలం ప్రభుత్వంతో సరిపోతూ దీనిలో ఖచ్చితంగా ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి. అలా అయినప్పుడు మాత్రమే లంచాన్ని మన ఈ సొసైటీ నుంచి, ఈ వ్యవస్థ నుంచి పూర్తిగా నిర్మూలించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే తమిళనాడు ప్రభుత్వంలో మరి అక్కడి ముఖ్యమంత్రి
విజయ్ తీసుకున్న నిర్ణయం నిజంగా హర్షణీయం, అభినందనీయం. మరి దేశంలో ఇతర రాష్ట్రాలు కూడా కొన్ని ముఖ్యమంత్రులు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకొని మరి ముఖ్యంగా పేద మధ్య తరగతి దిగువ మధ్య ప్రజలు ఎవరైతే ఉంటారో మరి లంచాల బారిన వారు పడకుండా, వారు ఆందోళనలకు భయానికి లోను కాకుండా, నిస్సహాయతకు గురి కాకుండా, అసహనానికి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. ప్రభుత్వ నాయకులు, ముఖ్యమంత్రి, ప్రభుత్వ అధికారులు సక్రమంగా పని చేసేటట్లు చేయాలి. కాబట్టి మరి ఇట్లాంటివి చేపట్టినప్పుడు ఇలాంటి కొత్తగా ఈ ప్రోత్సాహక పథకాలు ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా ఈ లంచాన్ని ఈజీగా నిర్మూలించవచ్చు. మరి చూశారు కదా మీరు, మరి ఇలాంటి కొత్త పథకాల ద్వారా ప్రజలను ఏ విధంగా టీవీకే పార్టీ నాయకుడు, అక్కడి ముఖ్యమంత్రి ఎలా ఆకర్షిస్తున్నాడు అనేది నిజంగా అభినందనీయం. మన వివిధ రాష్ట్రాలు కూడా మరి ఇలాంటి పథకాలు పెట్టడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ.